క్రిస్పీ ప్రాన్స్ ఫ్రై అండి. కొంచెమే చేశాను మా బాబు కోసం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో నేను రొయ్యలు ఫ్రై చేసి అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసి వేశాను. అలాగే కొన్ని వేరుశనక్కాయలు కూడా ఫ్రై చేసి వేశాను. హాయ్, ఈరోజు ఏంటి స్పెషల్ చేస్తున్నానో చూస్తున్నారా? ప్రాన్స్ ఫ్రై అండి. ప్రాన్స్ తోటి ఫ్రై చేస్తున్నాను. రొయ్యల ఫ్రై చాలా ఈజీ. ఏ విధంగా చేస్తానో చూడండి. దీనికి కావాల్సినవి ఏంటంటే ఉప్పు, కారం, ధనియాల పౌడర్, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకేనా. గరం మసాలా వేసుకుంటే తీసుకోండి, నేను వేయట్లేదు, కొన్నే కదా. స్నాక్స్ లాగా ఇచ్చేయచ్చు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మనం స్నాక్స్ లాగా ఇచ్చే విధంగా ఉంటుంది. ఓకే, చూద్దాం. ఇదిగోండి, కొంచెం కారం వేస్తున్నాను, కొంచెం ఉప్పు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం చాలు. నెక్స్ట్ లెమన్, హాఫ్ లెమన్ చాలు, సరిపోతుందండి, కొన్నే ఉన్నాయి కదా. అంతే, మంచిగా కలిపేసుకోవాలి. ఒక 1 అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. నేనేమీ ఫ్రిడ్జ్లో పెట్టట్లేను, చేసేస్తున్నా. కావాలంటే మనం కార్న్ఫ్లోరు, కొంచెం రైస్ ఫ్లోరు అలా వేసుకొని చెయ్యొచ్చు. నేనేమి బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ అట్లా ఏమి వేయట్లేదు. ఎందుకంటే ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఈ సింపుల్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా, అందుకని నేను. చూసారా, ఫస్ట్ ఆయిల్ హీట్ చేసి పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయింది, ఒకటి వేసి చూస్తాను. సరే, ఎలా వస్తుందో. ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేయాలండి, లేకపోతే ఈ రొయ్యల్లోంచి వాటర్ అనేది వచ్చి రొయ్య మొత్తం మెత్తగా తయారవుతుంది. అందుకని కొంచెం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి. క్రిస్పీగా వస్తాయండి ఈ ప్రాన్స్ ఫ్రై, చాలా బాగుంటుంది. ఇలా ఒకటొకటి వేసుకుంటూ ఉండడమే అండి. సరిపోయినాయి. మనం ఇప్పుడు చూడండి, ఇలా కొంచెం హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, ఎందుకంటే మనకి ప్రాన్స్ ఫ్రై అనేది క్రిస్పీగా కావాలన్నమాట, అందుకనేసి. ఓకేనా. మీరు ఒక 1/2 అవర్ మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, 1/2 అవర్ ఆర్ 1 అవర్, ఇలా ఆయిల్లోకి మనం వేసిన మసాలా అనేది కలవకుండా ఉంటుంది. నేను వెంటనే చేస్తున్నా కాబట్టి కొంచెం కలుస్తుంది, నో ప్రాబ్లం, ఏం కాదండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ప్రాన్స్ మంచిగా వేగిపోతాయండి లోపల వరకు. త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ. చిన్నపిల్లలకి మనకి ప్రాన్స్ అనేది ఇంట్లో పెట్టుకుంటే కనుక టక్టక్గా చేసి ఇచ్చేయచ్చు. మన పిల్లలకి కొంచెం ఇలా ఫ్రై చేసి ఇచ్చి మనం కర్రీ వండేసుకోవచ్చు. మనం కర్రీ తిన్నట్టు ఉంటుంది, పిల్లలు మంచి క్రిస్పీ స్నాక్స్ లాగా తిన్నట్టు ఉంటుంది. ఓకేనా. మంచి ప్రోటీన్ డైట్ అండి ప్రాన్స్ అనేది. అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి, ఈజీగా అయిపోతుంది. చూడండి, అయిపోయింది. ఇప్పుడు తీసేస్తున్నాను, చూసారా. ఈ విధంగా తీసేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ప్రాన్స్ మనం వండక ముందు పెద్దగా అనిపిస్తాయండి, మంచిగా వండేసిన తర్వాత ఇవి ముడుచుకుపోతాయి కాబట్టి చాలా చిన్నగా అనిపిస్తాయి. ఓకేనా, ఫినిష్ అయిపోయినట్టే. మళ్ళీ కొన్ని వేసేసుకుందాం, కొన్నే ఉన్నాయి కాబట్టి నేను కొంచెమే ఆయిల్ పెట్టి చేస్తున్నాను. ఈ మిగతా మళ్ళీ వేస్తున్నా, చూడండి. హీట్ వస్తూ ఉంటుంది, మెల్లగా వేసేయండి వేడిని బట్టి. అయిపోయింది, అయిపోయాయి, తీసేద్దాం. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఓకే, కొన్నే వేయించండి. మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ఈజీగా ఇచ్చేసేయచ్చు, ఇష్టంగా తింటారు. మేము పిల్లలకి అలవాటు లేకపోయినా కూడా ఒకటి పెట్టండి, నచ్చుతుంది, ఆటోమేటిక్గా తర్వాత అన్నీ ఇష్టంగా తినేస్తారు. ఓకే,
చూడండి ఎలా వచ్చాయి. మీరు ఇలాంటి స్నాక్స్ ఎప్పుడైనా చేశారా? అసలు తెలుసా? నా దగ్గర చూస్తున్నారా? ఎలా అనిపించింది? మీరు ఇలాంటివి ఏమన్నా డిఫరెంట్వి ఏమన్నా చేస్తే నాకు కమెంట్ చేయండి, ఓకేనా? నేను కూడా తెలుసుకుంటాను. పల్లీలు కొన్ని వేస్తున్నాను చూడండి ఇదే ఆయిల్లో, ఎందుకంటే చూడ్డానికి పిల్లలకి నచ్చాలి కదా. మనం వేరుశనగ పప్పులు అవి ఉంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, అందుకనే ఇవి కొన్ని వేస్తున్నాను. త్వరగానే వేగిపోతాయండి, ఆయిల్లో డీప్ ఫ్రై కదా. అయిపోయాయి, తీసేస్తున్నా. కొంచెం చూడంగానే వాళ్ళకి నచ్చే విధంగా చేసి పెట్టాలండి, అందుకనే. చూడండి కరివేపాకు కొంచెం వేయించాను, దీని మీద వేసేద్దాం. క్రిస్పీ ప్రాన్స్ ఫ్రై అండి, కొంచెమే చేశాను మా బాబు కోసం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో నేను రొయ్యలు ఫ్రై చేసి అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసాను, అలాగే కొన్ని వేరుశనక్కాయలు కూడా ఫ్రై చేసి వేసాను. దానివల్ల మా పిల్లలకి చూడడానికి నచ్చుతుంది, నచ్చితే ఏముంటుంది తినేస్తారు కదా, వాళ్ళు తినడమే మనకు కావాలి. కాబట్టి ఇలాంటి రెసిపీస్ చేస్తూ ఉండాలి. నేనైతే ఇలాంటివి ట్రై చేస్తుండండి. మీరు ఇలాంటివి ఏమన్నా ట్రై చేసినా డిఫరెంట్గా ఉన్నా నాకు చెప్పండి. ఇది మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ చేయండి, ఓకేనా? మీకు నచ్చినట్లయితే ఫుల్ వీడియో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.